సిటీ హార్ట్ ల్యాండ్ డెడ్ బాడీస్ బర్న్ చేస్తారు అక్కడ. సో దానికి పర్మిషన్ అవసరమా, అవసరం లేదా అంటే లేదు పర్మిషన్, అది ఒక రిజిస్టర్డ్ గ్రేవ్యార్డే కాదనుకోండి. అక్కడ రెసిడెన్స్ కావాల్సుకుంటే యా ఆ రెసిడెంట్స్ ఏం చేయొచ్చు. ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటారు సిటీ హార్ట్ ల్యాండ్ డెడ్ బాడీస్ బర్న్ చేస్తారు అక్కడ. సో దానికి పర్మిషన్ అవసరమా, అవసరం లేదా అవసరం సార్. అంటే లేదు పర్మిషన్, అది ఒక రిజిస్టర్డ్ గ్రేవ్యార్డే కాదనుకోండి. అక్కడ రెసిడెన్స్ కావాల్సుకుంటే యా ఆ రెసిడెంట్స్ ఏం చేయొచ్చు. ఆ రెసిడెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్ గా దే కెన్ గో టు ద హెల్త్ కమిషనర్ అన్నమాట. ఆయన ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీ రెసిడెంట్స్ అందరూ ఈ రిక్వెస్ట్ లెటర్ మీద సైన్ చేసిన దానికి ప్రూఫ్ అయినా ఇవ్వచ్చు. అప్పుడు ఆ హెల్త్ కమిషనర్ ఏం చేస్తాడు, వాళ్ళ డిపార్ట్మెంట్ లో నుండి కొంతమందిని పంపుతాడు. మీరు చెప్పే దాంట్లో నిజం ఉందా, ప్రాబ్లం కి బాధితులు ఎవరెవరు. సో ద మున్సిపల్ కార్పొరేషన్ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ అన్నమాట. సీల్ వేసేస్తుంది. సీల్ ఎందుకు వేస్తారంటే ఈ పర్టికులర్ ఇష్యూ కోర్టుకి వెళ్ళి మనం గొడవ పడి అందులో కోర్టు డిసిషన్ ఇచ్చేంత వరకు బరియల్ గ్రౌండ్ అనే దాన్ని వాడకూడదు. కానీ హెల్త్ కమిషనర్ ఒక కంప్లైంట్ మీదకి ఇవన్నీ యాక్షన్ తీసుకోలేడు. ఆ ప్రైవేట్ బరియల్ గ్రౌండ్ కి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అతన్ని పిలుస్తాడు ఒక హియరింగ్ కి. వాదం ప్రతివాదం రెండింటిని విని ఆ తర్వాత ఒక డిసిషన్ తీసుకుంటాడు.